నమస్కారం అండి. మనము ఎవరైనా ప్రసంగము ముగిసినాక ఒక సాంప్రదాయము చప్పట్లు కొట్టడం, గట్టిగా చప్పట్లు కొట్టాలి మా రామేశ్వరం మామ గారికి. అంటే ఆ వరుసలో అందరికీ కొట్టాలని విజ్ఞప్తి చేస్తూ నా చిన్న పరిచయము. నా పేరు శ్రీనివాస్ శర్మ. సుధాకర్ శర్మ గారి మా మామగారు అయినటువంటి సులోచన వాళ్ళ అన్న కొడుకును, తమ్ముని కొడుకును. ఆమె తర్వాత మా నాన్నగారు శ్రీధర్ గారు. తర్వాత మా నాన్నగారు 1975 డిసెంబర్లో రెవెన్యూ ఉద్యోగిగా నియమింపబడి మొట్టమొదటిగా మన కొల్లాపూర్లోనే అపాయింట్మెంట్ మా మామగారి ఇంట్లోనే ఉండేవాడు. ఇక సారు రాఘవాచారి సారు మొట్టమొదటిగా పాలమూరు అధ్యయన వేదికకు ఈ చిన్న అడిగగానే అవకాశం ఇచ్చినటువంటి, మీ క్యాలెండర్లో నా పేరు లేదు కానీ అడగగానే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా కుటుంబ జీవనము నా జ్ఞాపకాలు అని మా మామగారు ఏదైతే తన ఆద్యాంతం జీవితంలో తన అనుభవాలు క్రోడీకరించుకొని స్వీయ రచన మా బావగారు అయినటువంటి రవిబావ ఈ చొరవతో తన సహకారంతో నిర్వర్తించి రచించి ఈ సందర్భంగా పుస్తకావిష్కరణ చేస్తున్న సందర్భంగా అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ, మరి మా మామగారు తెలుగు పండితుగా మా స్వగ్రామం కోయిలకొండకు వచ్చి మరి అక్కడ 10వ తరగతి కంప్లీట్ అయిన తర్వాత మా విద్యార్థిగా ఉన్నటువంటి మా సులోచన అత్తను పెళ్లి చేసుకొని అలా ప్రారంభమైన తన ప్రయాణం కాలానుగుణంగా వారి సోదరి నర్ల విజయను మా చిన్నాన్న గారు అయినటువంటి జోషి సత్యనారాయణ శర్మ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 90 దశకంలో 90 నుంచి 2000 దశకంలో మేము మహబూబ్నగర్లో నివసిస్తున్న మా సమయంలో మా మూడో చెల్లెలైనటువంటి రాధికను తన రెండవ కుమారుడు అంటే మా బావగారు అయినటువంటి ప్రకాష్ గారికి వివాహము జరిపించి తన ఇంటికి నల్ల వంశానికి మా చెల్లిని కోడలుగా స్వీకరించడం అనేది మహదానకమైన విషయము. మరి మేమంతా వారికి సర్వకాల వ్యవస్థ రుణపడి ఉంటాము. చివరిగా భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి మా మామగారు రచించినటువంటి ఈ కుటుంబ జీవన నా జ్ఞాపకాలు, మా అత్తగారు అయినటువంటి నల్ల సునాచర్ గారికి వారికి వందనాలు. వారి స్ఫూర్తిని వారి ఆదర్శాలను నేను వృత్తిరీత్యా ప్రస్తుతము తహసీల్దార్గా ఉద్యోగం చేస్తున్నాను గద్వాల జిల్లాలో. మీరందరికీ మీ వారికి మన బడుగు బలహీన దళిత వర్గాలు ఎవరైనా కూడా నన్ను సంప్రదిస్తే నయా పైసలు తీసుకోకుండా చక్కగా నేను మీకు సర్వీస్ ఇస్తానని ఈ అధ్యయన వేదిక ఇచ్చిన అవకాశాన్ని ప్రకటిస్తూ, ఇంకా 7వ సంవత్సరాలు నా జీవితం ఉంది రెవెన్యూ ఉద్యోగిగా, కాబట్టి తప్పకుండా నా సర్వీస్ను కూడా మీరు తీసుకుంటారని తెలియజేస్తూ, మా గురువు గారు ఇక్కడే కూర్చున్నారు. సారు మహబూబ్నగర్లో ఎంఆర్ఓగా పనిచేసినప్పుడు నేను కలెక్టర్ గారి సీసీగా పనిచేసిన ఆ అదృష్టం దొరికింది. ధన్యవాదాలు. చివరిగా వారిని కూడా వారి స్ఫూర్తిని తీసుకొని మరి సమాజాన్ని చైతన్యపరిచే క్రమంలో నా వంతు కృషి చేస్తానని అడిగిన వెంటనే అనుమతినిచ్చినటువంటి పాలమూరు అధ్యయన వేదిక వారికి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉద్యమాభినందనలతో మీ శ్రీనివాస్ శర్మ. ధన్యవాదాలు.